చెప్పేది? అక్కకి మ్యాచ్ ఫిక్స్ అయిందా? అవును జాను, ఈ సంబంధం తీసుకొచ్చింది మీ సంతోష్ అన్నయ్యే. వావ్! తన మొగుడు తెచ్చిన సంబంధం ఓకే అయిందని తెగ మురిసిపోతుంది. పెళ్లి సంబంధం అన్నయ్య తీసుకొచ్చాడా? ఇది ఇంకా గ్రేట్ వదినా. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా? ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాదక్క, ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఐ. అమెరికాలో ఏదో పెద్ద ఊళ్ళో ఉంటాడంట. ఊర్లో కాదక్క, లాస్ ఏంజల్స్ అని పెద్ద. అమ్మా తులసి, మేమిక్కడే ఉన్నామమ్మమ్మా. ఇదిగోమ్మా, జాను మాట్లాడుతుందట. హలో జాను. కంగ్రాచులేషన్స్ అక్క. యు సో లక్కీ. బావగారు చాలా మంచివారని వదిన చెప్పింది. నువ్వు అమెరికా వెళ్తున్నావని కూడా చెప్పింది. ఆర్ యు హ్యాపీ? అమ్మ హ్యాపీ జాను. నేను అడిగింది నువ్వు హ్యాపీనా అని. అమ్మ నాన్న సంతోషమే నా సంతోషం. నువ్వెప్పుడు ఇలాగే అంటావక్క. ఎనీవే, వన్స్ అగైన్ డబుల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఒకటి నా తరపున, ఇంకొకటి జై సార్ తరపున. నీకు మ్యారేజ్ ఫిక్స్ అయిందని తెలిస్తే జై సార్ నాకంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను ఇప్పుడే చెప్పేస్తాను. బాయ్. వావ్! మా అక్కకి పెళ్లి కుదిరిందనే ఎమోషన్లో మీ అక్క కోసం ముద్దిచ్చావు, మరి నా కోసం? అలా అయితే నా మీద ప్రేమ లేదన్నమాట. అయ్యో, మీరంటే చాలా ఇష్టం. ఎంత? చెప్పలేనంత. అయితే చూపించు. ఇక్కడ Come in.
నమస్కారం. నమస్తే. నమస్తే. మీరు మీ నైబర్స్. ఓ బై ద వే, నా పేరు సంధ్య. ఈ కాలనీకి కొత్తగా వచ్చాం. మీ పక్కనే ఉంటాం. ఇంతకీ వచ్చిన విషయం చెప్పనేలేదు. రేపు నైట్ కాలనీలో అందరితో కలిసి చిన్న గెట్ టుగెదర్ ఉంది. మీరు కూడా పార్టీకి రావాలి. అలాంటి పార్టీస్కి మేము అటెండ్ అవ్వం. మీరనుకున్న పార్టీ కాదులేండి. ఇది జస్ట్ నార్మల్ పార్టీ. అందరి గురించి అన్ని విషయాలు తెలుసుకోవడానికే ఈ గ్యాదరింగ్. మీరు తప్పకుండా రావాలి. కుదరదు అని చెప్పి తప్పించుకుంటే కుదరదు. జాను గారు, మీరే ఒప్పించాలి. మీ వారిని తప్పకుండా తీసుకురావాలి. ప్లీజ్ సార్, వెళ్దాం. ఇంటి వరకు వచ్చి పిలిచారు కదా, వెళ్ళకపోతే ఫీల్ అవుతారు. ప్లీజ్ సార్. ఓకే, వస్తాం. రండి, అన్నీ తెలుసుకుందాం. నేను వెళ్తాను. పదండి.